శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 26 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది. శ్రవణ నక్షత్రం సాయంకాలం 4:41 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. డిసెంబర్ 27 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి 10:53 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 2:27 వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. మంగళవారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 2:27 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. మంగళవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు ఉత్పాత యోగం వల్ల మృత్యుయోగం వల్ల ధన నష్టం ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి విగ్రహం పాదాల చెంత ఉన్న సింధూరం బొట్టు పెట్టుకుని పని మీద వెళ్ళటం, అలా వీలు కాని పక్షంలో బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం ద్వారా ఉత్పాత యోగము మృత్యుయోగం ఉన్నప్పటికీ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో ఉన్నాడు. కాబట్టి భూములు గృహాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి అనుకూలం. అప్పులు తెచ్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మేషంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా ఈరోజు రాహు బలం చాలా బాగుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 2:27 వరకు ఉంది. కాబట్టి ఈ ధనిష్ఠా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ఏవైనా సరే ప్రారంభించుకోవచ్చు. భూములు గృహాల డాక్యుమెంటేషన్కి సంబంధించిన చర్చలు చేసుకోవచ్చు. తీర్థయాత్రలు వెళ్ళటానికి కూడా అనుకూలం. మధ్యాహ్నం 2:27 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఈ శతభిష నక్షత్రం ఉన్న టైంలో గర్భాధానం కార్యక్రమం మంచిది. అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ఏవైనా శతభిష నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. గ్రహదోష నివారణ కోసం చేసేటటువంటి ప్రత్యేకమైన శాంతులు, జపాలు, హోమాలు, దానాలు వీటన్నిటికీ కూడా శతభిష నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యసనములు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబపరమైనటువంటి తగాదాలన్నీ తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బాల్యమిత్రులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాల్యమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల రాకపోకలు ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తాయి. సోదరుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మాతృవర్గం వాళ్ళతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి తల్లి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ప్రతి పనిలో అశాంతి చోటు చేసుకుంటూ ఉంటుంది. కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో మైత్రి ఏర్పడుతుంది. సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. దేవాలయ దర్శనం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కార్యలాభం కూడా పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు అకారణంగా విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారితో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. చుట్టుపక్కల వాళ్ళ వల్ల విశేషమైన లాభం చేకూరుతుంది, ఆనంద ప్రాప్తి ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల, అండదండల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. దేవాలయ దర్శనం ఉంటుంది. సంతానపరంగా విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. మీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి.
శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు సేవకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సేవకులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. మీ కీర్తికి భంగం వాటిల్లింపజేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవాలయ దర్శనం ఉంటుంది. కొన్ని విషయాల్లో కలత చెందుతూ ఉంటారు. ఆ కలతను అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వల్ల అనవసరంగా గొడవలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి భార్యాభర్తలు గొడవ పడకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బంధువులతో మాత్రం సఖ్యత బాగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. కార్యజయం ఏర్పడుతుంది. కుటుంబ కలహాలు చోటు చేసుకుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తితో మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత పొందుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు దూర ప్రయాణాల్లో అనుకూలత పెరుగుతూ ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దైవ దర్శనం ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. దేవాలయ దర్శనం ఉంటుంది. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిరీత్యా కూడా మంచి లాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ మంత్ర జపం చేస్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అగ్ని సంబంధమైనటువంటి పనులు చేసుకోవటానికి చాలా మంచిది. సాహస కృత్యాలు చేసుకోవటానికి అనుకూలం. అంటే అడ్వెంచరస్ పనులు ఏవైనా సరే కుజహోరలో చేస్తే చాలా మంచిది. వ్యాపార పరంగా ముఖ్యమైనటువంటి క్రయ విక్రయాలు, ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి అనుకూలం. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా కుజహోరలో అనుకూలిస్తాయి. పోలీసు వ్యవహారాలకి, కోర్టు పరమైనటువంటి వ్యవహారాలకి కుజహోర అద్భుతంగా కలిసి వస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.